హై గైస్ ఏపీఎంసీ 2024 మే 22 షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. మనకి ఈరోజు ఒక పేపర్ వచ్చేసి ఓవరాల్గా కొంచెం మోడరేట్గా అయితే రావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్పడం జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. కౌన్సిలింగ్ సంబంధించి డీటెయిల్స్ మీకైతే కంప్లీట్గా మన ఛానల్ మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మీరు కాలేజీలో రిపోర్ట్ చేసే అందరూ కూడా మీకైతే ఫుల్ సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక పేపర్ అనాలిసిస్ చూసినట్లయితే మనకి మ్యాథ్స్లో ఈజీగా ఒక 30 బిట్స్, అలానే మోడరేట్గా ఒక 35, అలానే డిఫికల్ట్గా ఒక 15 బిట్స్ అయితే రావడం జరిగింది. ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ అయితే చేయమని చెప్పాను కదా. CDF చూసుకుని వెళ్తే ఈజీగా మీరు ఒక 20 to 30 బిట్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. అలానే ఫిజిక్స్లో చూసినట్లయితే ఈజీగా ఒక 5 బిట్స్, అలానే మోడరేట్గా ఒక 10 బిట్స్, అలానే డిఫికల్ట్గా ఒక 25 బిట్స్ అయితే రావడం జరిగింది. ఇది కూడా ఒక CDF అలానే ప్రీవియస్ పేపర్స్ అటెంప్ట్ చేస్తే ఒక 5 బిట్స్ ఈజీగా మీరైతే అటెంప్ట్ చేయగలుగుతారు. అలానే కెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే ఈజీగా ఒక 15 బిట్స్, అలానే మోడరేట్గా ఒక 15 బిట్స్, డిఫికల్ట్గా ఒక 10 బిట్స్ అయితే మనకైతే రావడం జరిగింది. ఈ విధంగా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు కూడా మీరు కనుక ప్రాక్టీస్ చేసి వెళ్తే ఈజీగా మీరైతే అటెంప్ట్ చేయగలుగుతారు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకి ఒక పేపర్ అనేది మోడరేట్గా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి గైస్. థ్యాంక్ యూ.